నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సునీల్ అత్సంగి, ఆర్థోపెడిక్ అండ్ నీ అండ్ షోల్డర్ సర్జన్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనకి మోకాళ్ళలో గుజ్జు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ మోకాళ్ళలో గుజ్జు రీప్లేస్ చేస్తాము, కొన్ని తినటం ద్వారా ఆ మోకాళ్ళ గుజ్జు ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. అసలు మోకాళ్ళ గుజ్జు తగ్గడం ఎందుకు అవుతుంది? దానికి సరైన ట్రీట్మెంట్స్ ఏంటి? ఈ మోకాళ్ళ గుజ్జు మీరు ఏదైతే అంటున్నారో, ఇది మన బాడీలో ఏ జాయింట్ అయితే మూవ్‌మెంట్ ఉంటుందో, ఆ ప్రతి జాయింట్‌లో ఆ గుజ్జు అన్నది ఉంటుంది. దీన్నే మనము కార్టిలేజ్ అంటాం. ఓకే. సరేనండి. ఇప్పుడు ఎవరైతే నాన్ వెజ్ తింటారో వాళ్ళు చికెన్ అయినా, గోట్ అయినా జాయింట్ ఓపెన్ చేసి చూస్తే లోపట తెల్లగా లైనింగ్ కనిపిస్తుంది. సాఫ్ట్‌గా ఉంటుంది. అదే కార్టిలేజ్ అంటాం. ఓకే. సో, ఈ కార్టిలేజ్ అన్నది వేరే వేరే టైప్స్ ఉంటాయి బాడీలో. ఒక్కొక్క ప్లేస్‌లో దాని ఫంక్షన్ వేరే వేరే ఉంటుంది. సో, ఈ జాయింట్స్‌లో ఉండే కార్టిలేజ్ ఏందంటే, అది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. షాక్ అబ్జార్బరే కాకుండా దాని స్పెసిఫిక్ ఫంక్షన్ ఏందంటే, షియర్ ఫోర్సెస్ అంటాం. షియర్ ఫోర్సెస్ అంటే ఒక బాడీ మీద ఇంకో బాడీ ఇలా రబ్ చేస్తుందనుకోండి, ఆ ఫోర్సెస్‌ని తట్టుకుంటాయి ఈ కార్టిలేజెస్. సో, ఇది చాలా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కార్టిలేజ్. ఇది ఉట్టి జాయింట్స్‌లో కనిపిస్తుంటుంది. అయితే మోకాళ్ళల్లో ఎందుకంటే మన బరువంతా మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఈ కార్టిలేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ కార్టిలేజ్ ఏదైతే ఉందో దీనికి ఒక్కసారి ఇంజురీ అయినా కానీ, లేకపోతే ఈ కార్టిలేజ్ ఏజ్ మూలాన ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు ఆ గుజ్జు అన్నది తగ్గుతుంది. తగ్గిన తర్వాత మోకాళ్ళు అరుగుతుంది. ఆ గుజ్జు ఏదైతే ఉంటుందో కార్టిలేజ్ దాని కింద బోన్ ఉంటుంది. సో, ఒక్కసారి కార్టిలేజ్ పోయితే బోన్ మీద బోన్ రబ్ అయి పెయిన్ రావడం మొదలవుతుంది. సో, ఈ కార్టిలేజ్ ప్రాబ్లమ్స్ కోసం ట్రీట్మెంట్ ఏజ్‌ని బట్టి, ఇబ్బందిని బట్టి డిఫరెంట్ టైప్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. అంటే మా మెడిసిన్‌లో, అలోపతిలో. సరేనా? సో, ఇప్పుడు ఈ కార్టిలేజ్ స్పెషాలిటీ ఏందంటే ఇది ఒక్కసారి పోయితే మళ్ళీ పెరగదు. ఓహ్! ఓకే. ఇప్పుడు మన స్కిన్ కట్ అయిందనుకోండి, స్కిన్ కొంచెం పోయిందనుకోండి, మళ్ళీ స్కిన్ కవర్ అయిపోతుంది. కాకపోతే ఈ కార్టిలేజ్ పెరగదు. ఈ కార్టిలేజ్‌ని మనం రీప్లేస్ చేయలేం. ఈ కార్టిలేజ్ ప్రాబ్లమ్ కొన్నిసార్లు యంగ్ పీపుల్‌లో వస్తుంది. చిన్న వయసులో అంటే 25, 30 యాక్టివ్ పీపుల్ ఎవరైతే బాగా స్పోర్ట్స్‌లో యాక్టివ్ ఉంటారో, అన్ని యాక్టివిటీస్ చేస్తుంటారో వాళ్ళకయ్యే ఛాన్స్. ఓకే. వాళ్ళకు ఏమవుతుంది ఈ ఇంజురీస్ అయినప్పుడు ఎస్పెషల్లీ క్రికెట్ ఆడుతుంటే ఫీల్డింగ్ చేస్తుంటే కానీ, లేకపోతే బ్యాట్స్మెన్ రన్నింగ్ చేస్తుంటే, బౌలర్ బౌలింగ్ చేస్తుంటే అప్పుడు కార్టిలేజ్ ఇష్యూస్ వస్తాయి. ఈ కార్టిలేజ్ నార్మల్‌గా వీళ్ళకు లిగమెంట్ ఇష్యూస్ తోటి కూడా అసోసియేటెడ్ ఉంటాయి మోకాళ్ళలో. సో, అప్పుడు ఆ కార్టిలేజ్ ఎక్కడుందో, అది ఎంత సైజ్ ఉందో దాన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. దాన్ని రీప్లేస్ చేస్తారా కార్టిలేజ్‌ని? రీప్లేస్ చేయొచ్చు. ఎప్పుడైతే చిన్న పార్ట్ ఉంటుందో అప్పుడు ఏం చేస్తామంటే మోకాళ్ళల్లో మొత్తం ఉన్న కార్టిలేజ్ మీద బరువు పడదు. ఒక్క ఏరియాలో బరువు పడుతుంది. మనం నిల్చున్నప్పుడు గానీ, పరిగెత్తేప్పుడు గానీ ఒక్క పర్టిక్యులర్ ఏరియాలో బరువు పడుతుంది. ఆ బరువు పడే ఏరియాలో ఎప్పుడైతే కార్టిలేజ్ పోతుందో అప్పుడు బరువు పడని ఏరియా నుండి కార్టిలేజ్ బోన్ ఒక సిలిండర్ లాగా, అంటే కొంచెం లేయర్ ఆఫ్ కార్టిలేజ్ బోన్ ఉంటుంది. ఒక సిలిండర్ లాగా తీసుకొచ్చి దాన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తాం. దాన్ని ఆస్టియోకాండ్రల్ గ్రాఫ్ట్ అంటాం. ఆస్టియోకాండ్రల్ గ్రాఫ్ట్. ఓకే. సరేనా? అది ఇప్పుడు మన జాయింట్‌లో నుండి తీసి మనకే వేయొచ్చు. లేకపోతే ఇప్పుడు ఎలానైతే కిడ్నీ, లివర్ డొనేట్ చేస్తారో కొంతమంది వాళ్ళ కార్టిలేజ్ కూడా డొనేట్ చేస్తారు. మరి వాళ్ళకు చనిపోయిన తర్వాత. ఓకే. సో, అలోగ్రాఫ్ట్ అంటాం అప్పుడు. చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి రీప్లేస్ చేయడం. చాలా పెద్ద ఏరియా అనుకోండి. మన కాళ్ళల్లో చాలా పెద్ద ఏరియాని మనము సాక్రిఫైస్ చేయలేం కదా! అవును. సో, అప్పుడు ఇది అలోగ్రాఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చేస్తాం. ఈ అలోగ్రాఫ్ట్ అన్నది మన దేశంలో ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ 4, 5 ఇయర్స్ నుండి చాలా ఎక్కువ యాక్టివిటీ నడుస్తుంది. అంటే పబ్లిక్‌లో అవేర్‌నెస్ పెరుగుతుంది. దట్ యూ కెన్ డొనేట్ ఇవి కూడా అని. ఇంతకుముందు మనకు అవేర్‌నెస్ ఏంది? ఒట్టి కళ్ళే డొనేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కిడ్నీ, లివర్ డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడు దాంతో పాటు ఈ కార్టిలేజ్ ఇవి కూడా డొనేట్ చేయొచ్చు అని చెప్పి పబ్లిక్‌లో అవేర్‌నెస్ పెరిగి, సో, ఈ కార్టిలేజ్ బోన్ బ్యాంక్స్
మన దేశంలో ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో సరే. ఇట్ ఈస్ పాసిబుల్. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ. మనకి మన బాడీలో టిష్యూస్ యూజ్ చేసి డిఫరెంట్ ఆర్గాన్ టిష్యూస్ యూజ్ చేసి ఆ ఆర్గాన్స్‌ని డెవలప్ చేస్తున్నారు కదా! మరి ఈ కార్టిలేజ్‌ని కూడా అలా టిష్యూని ఉపయోగించి డెవలప్ చేసే టెక్నాలజీ ఏమైనా ఉందా? అలా ఏమైనా ఉంది. చేయొచ్చా? ఓకే. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడింది చిన్న డిఫెక్ట్స్‌కి. హ్మ్. పెద్ద డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు కొంతమందొస్తారు, చాలా పెద్ద కార్టిలేజ్ లాస్ ఉంటుంది. వయసేమో చాలా చిన్నదుంటుంది. వాళ్ళకేం చేయాలి? హ్మ్. వాళ్ళకేం చేస్తాము అంటే, ఫస్ట్ ఒక సర్జరీ చేసి, ఆ కార్టిలేజ్ బయాప్సీ చేస్తాం. అంటే ఆ కార్టిలేజ్ చిన్న పీస్ తీస్తాం. హ్మ్. తీసి ల్యాబ్ పంపిస్తాం. ల్యాబ్ పంపిస్తే వాళ్ళేం చేస్తారు, ఆ కార్టిలేజ్‌లో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో, అవిటిని గ్రో చేస్తారు. ఓకే. అవిటిని మల్టిపుల్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ గ్రో చేస్తారు. 6 వీక్స్ అయ్యాక వాళ్ళ గ్రో చేసిన సెల్స్ మనకు తిరిగి పంపిస్తారు. ఓకే. అప్పుడు మళ్ళీ సెకండ్ సర్జరీ చేసి ఈ గ్రో చేసిన సెల్స్‌ని ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం. ఓకే. ఆ కార్టిలేజ్ డిఫెక్ట్ ఉన్న ఏరియాలో అంటే మనకి డోనర్స్ లేకపోయినా ఇది కూడా అవైలబుల్‌గా ఉంది. అవైలబుల్ ఉంది. ఓకే. అయితే ఇది ఆపరేషన్ అవసరం మీరు అంటున్నారు. కొంతమంది పీఆర్‌పీ ట్రీట్మెంట్స్ దీనికి చేస్తాము అని చెప్పి దీన్ని పెయిన్ రిలీఫ్ కావటానికి పీఆర్‌పీ చేస్తాము. లేదు అంటే దీనికి చాలా పైపోతగా చాలా క్రీమ్స్ వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఈ పీఆర్‌పీ ట్రీట్మెంట్ కానీ, లేదంటే క్రీమ్స్ కానీ ఎంత వరకు దీనికి ఉపయోగపడతాయి? ఇప్పుడు మనం పీఆర్‌పీ సంగతి చూసుకుంటే, మెడిసిన్‌లో ఎవ్రీథింగ్ షుడ్ బి ఎవిడెన్స్ బేస్డ్. హ్మ్. దీనికి ఎంత ఎవిడెన్స్ ఉంది, ఎంత లేదు. హ్మ్. హ్మ్. సరేనండి. అయితే ఈ పీఆర్‌పీ వెనుకున్న ఎవిడెన్స్ చూసుకుంటే, ఎవిడెన్స్ చాలా వీక్ ఉంది. ఓకే. ఈరోజు టు దిస్ డే గట్టి ఎవిడెన్స్ లేదు. పీఆర్‌పీ ఇచ్చినంత మాత్రానికి కార్టిలేజ్ పెరుగుతుందన్నది ఎవిడెన్స్ లేదు. ఓకే. సో, ఆ ఉన్న ఎవిడెన్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళేమంటున్నారంటే, మైల్డ్ ఆర్థరైటిస్ కేసెస్‌లో ఇస్తే బావుంటుంది అంటున్నారు. హ్మ్. మరి మైల్డ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఇబ్బందే ఉండదు. వాళ్ళకెందుకు అవసరం? మన ఓకే. దగ్గరేమో పీఆర్‌పీని అన్‌ఫార్చునేట్‌లీ రాంగ్‌గా మార్కెటింగ్ జరుగుతుంది. హ్మ్. హ్మ్. పీఆర్‌పీని ఏందంటే సర్వరోగ నివారణ అన్నట్టు దాన్ని ఇది జేస్తున్నారు. బట్టతలకు, గైనిక్ ప్రాబ్లమ్స్‌కి, మోకాళ్ళ నొప్పులకు, భుజాల నొప్పులకు ప్రతిదానికి పనిచేసే మందేదైనా ఉందా? లేదు గదా! సో, పీఆర్‌పీని మిస్‌యూజ్ చేయడము చాలా ఎక్కువవుతుంది. ఇప్పుడు మొత్తం మోకాళ్ళు అరిగిపోయినియి. వాళ్ళకు పీఆర్‌పీ ఇస్తే ఏం లాభం ఉంటుంది? ఏం లాభం ఉండదు. ఓకే. అసలు పీఆర్‌పీ ఈ క్యాటలేజ్ డెవలప్‌మెంట్‌కి కానీ, క్యాటలేజ్ పెయిన్‌కి కానీ అసలు పనిచేయదంటారు మీరు. ఇప్పటి వరకు దేర్ ఇస్ నో ఎవిడెన్స్. ఆ ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉందో, హ్మ్. ఎవిడెన్స్ మళ్ళీ క్వాలిటీ ఉంటది. ఈ ఎవిడెన్స్ మంచి ఎవిడెన్సా? కాదా? హ్మ్. ఆ క్వాలిటీ ఏదైతే ఉందో అది అంత బాలేదు. సో, ఇప్పటి వరకైతే మనము గట్టిగా చెప్పలేము. హ్మ్. అయితే ఇట్ ఈస్ డెఫినెట్‌లీ ఎ రీసెర్చ్ టూల్. ఓకే. ఇప్పుడు ఏదైనా గాని మనం రీసెర్చ్ చేస్తేనే ముందుకు పోతాం గదా! హ్మ్. హ్మ్. సో, నన్నడిగితే ప్రతి పేషెంట్‌కి యూ షుడ్ ఇన్ఫార్మ్ దెమ్. హ్మ్. చెప్పాలి. హ్మ్. ఇది రీసెర్చ్ టూల్ చేస్తున్నాము. మీరు చెప్పండి రిజల్ట్. ఓకే. అండ్ పేషెంట్ యాక్సెప్ట్ చేసుకొని, సరే మేము ట్రై చేస్తాము అంటే తప్పులేదు. కాకపోతే ఇది చేసేస్తే ఇంక అయిపోయింది. మీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయాయి. ఇంకా ఏమీ రాదు. మోకాళ్ళలో గుజ్జు అలా పెరిగేసొస్తుంది. మీ వయసు ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు తగ్గిపోతుంది అంటే అది తప్పు. ఓకే. అయితే సార్ మనకి మజిల్ పెరగడానికి కొన్ని ఫుడ్స్ తీసుకుంటే మజిల్ పెరుగుతుంది. బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది అని చెప్పి అంటుంటారు. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది కొన్ని గింజలు తిరగడం వల్ల తినటం వల్ల కార్టిలేజ్ అనేది పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఏదైనా ఫుడ్‌ని మనం రెగ్యులర్‌గా తీసుకోవటం ద్వారా కార్టిలేజ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది జరుగుతుందా? ఇంగోండి. ఇప్పటి వరకు దేర్ ఈస్ నో ప్రూఫ్. సరేనా? మార్కెట్‌లో చాలా మెడిసిన్స్, చాలా ఫ్ ఈ ఫుడ్ మెటీరియల్ గురించి గానీ, లేకపోతే ఆయింట్‌మెంట్స్ ఇవన్నిటి గురించి ఇది ఉంది. కాకపోతే ఇప్పటి వరకు దేర్ ఈస్ నో ప్రూఫ్ టు సే ఇవన్నిటితోటి కార్టిలేజ్ పెరుగుతుంది. మెడికేషన్స్ కూడా ఇప్పుడు గ్లూకోసమిన్ అని, కాండ్రాయిటిన్ అని, దాని తర్వాత కొలాజన్ అని ఇవన్నీ అమ్ముతారు. ఇవన్నీ మన దేశంలో ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు కానీ, మీరు యూఎస్‌లో, యూకేలో అక్కడ చూస్తే ఇవన్నీ దే ఆర్ సోల్డ్ యాస్ ఫుడ్ సప్లిమెంట్స్. ఓకే. దే ఆర్ నాట్ ఎ మీరు ప్రాపర్‌గా ఎళ్లి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ నీ ఆర్థరైటిస్ గైడ్‌లైన్స్ చదివితే,
లేకపోతే యూకేలో ఉన్న నైస్ గైడ్ లైన్స్ చదివితే ఈ గ్లూకోసమీన్, కాండ్రైటిన్ సల్ఫేట్, కొలాజన్ షుడ్ నాట్ బి ప్రిస్క్రైబ్డ్ అని చెప్పి స్పష్టంగా ఉంది ఓకే. బై డాక్టర్స్. అంటే మనకి స్కిన్ గురించి తీసుకున్న కొలాజన్ సప్లిమెంట్స్ కూడాను డేంజర్ అని మనం చెప్పలేం. అది ఎంత పని చేస్తుంది అన్నది క్వశ్చన్ మార్క్. ఇంకోటి మీరు ప్రోటీన్ తింటారు, ఇప్పుడు మీరు ఎగ్ తింటారు, చికెన్ తింటారు, లేకపోతే మనము పల్సెస్ తింటాము, అవిట్లో ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ ఏమి అలానే ప్రోటీన్ వెళ్ళి మన బాడీలో డిపాజిట్ అవుతుందో అవ్వదు కదా, అదంతా డైజెస్ట్ అయిపోతుంది. సో అందుకనే దేర్ ఈస్ నో ఎవిడెన్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ అందుకనే ఈ దేశాలలో దే ఆర్ వెరీ స్పెసిఫిక్. అక్కడ ఉన్న సర్జన్స్ వాళ్ళు ఎవరు ప్రిస్క్రైబ్ చేయరు ఇవన్నీ. ఓకే. సో అక్కడ అది ఒట్టి ఫుడ్ సప్లిమెంట్స్ అని మన వాళ్ళు పోయి వచ్చేవాళ్ళు డబ్బాలు తీసుకొస్తారు అక్కడ నుండి. తీసుకొచ్చి యూ సీ ఇట్ ఈస్ ఫుడ్ సప్లిమెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇస్ దేర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్? సమ్ టైమ్స్ యూ కెన్ గెట్ అలర్జిక్ రియాక్షన్, కానీ బై అండ్ లార్జ్ దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్. కాకపోతే అది మీకు ఎంత యూస్ఫుల్ అన్నది ఫస్ట్ ఆలోచించాలి. ఓకే. అయితే దీనికి కొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి సార్. బయట మనకి కేరళ థెరపీ అని చెప్పి ఇలాంటి చాలా థెరపీలు యూజ్ చేస్తూ ఉంటారు ఈ పెయిన్. ఇవి పెయిన్ తగ్గించడానికా లేకపోతే కార్టిలేజ్ ఇంప్రూవ్ చేయడానికా? ఏ వేలో మనం వెళ్తే బెటర్ అంటారు? ఇంకోండి, కార్టిలేజ్ ఇంప్రూవ్ చేయడానికి ఇప్పటి వరకు ప్రూవెన్ మెథడ్ లేదు. అంటే మనము అరిగిపోయిన మోకాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, అవును సరేనండి. యంగ్ పీపుల్లో ఉన్న కార్టిలేజ్ ప్రాబ్లమ్స్ కాదు, ఏవైతే ఇంజురీ తోటి వస్తాయో ఆ కార్టిలేజ్ ప్రాబ్లం కాదు. ఈ అరిగిపోయిన మోకాళ్ళకి ఏదైతే కార్టిలేజ్ ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి దెర్ ఈస్ నో ప్రూవెన్ మెథడ్, సరేనండి. అయితే చాలామంది వచ్చేసి ఇప్పుడు కార్టిలేజ్ లేదు ఏం చేయాలి? అయితే నంబర్ 1, దేనికైతే ఎవిడెన్స్ ఉందో, ప్రూఫ్ ఉందో, నొప్పులు తగ్గడానికి. ఎవరికైతే కార్టిలేజ్ ప్రాబ్లం ఉండి ఆర్థరైటిస్ అంటే అరుగుదల ఉండి నొప్పులు ఉన్నాయో మోకాళ్ళకు, వాళ్లకు ఓన్లీ ప్రూవెన్ మెథడ్ వితౌట్ సర్జరీ ఇస్ వెయిట్ లాస్. ఓకే. 10% వెయిట్ లాస్, సరేనే. దానికే ప్రూఫ్ ఉంది, ఇంకా దేనికి ప్రూఫ్ లేదు. వెయిట్ లాస్ అయితే కార్టిలేజ్ పెరుగుతుందా? పెరగదు. కాకపోతే కార్టిలేజ్ మీద బరువు తగ్గుతుంది, ఓకే, దాంతో నొప్పి తగ్గుతుంది. ఓకే. సో వెయిట్ లాస్ నంబర్ 1. నంబర్ 2, మీరు మసిల్ స్ట్రెంథనింగ్ కోసం ఎక్సర్సైజెస్ చేయొచ్చు. దాంట్లో మీకు వచ్చే నష్టమైతే ఏం లేదు, డెఫినెట్గా యూస్ఫుల్. ఓకే. మసిల్ స్ట్రెంథెన్ చేస్తే ఆ మసిల్స్ అన్ని మనకు షాక్ అబ్జార్బర్ లా పనిచేస్తాయి, వీటితోటి ఆ పెయిన్ అన్నది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు మసాజ్ థెరపీస్ ఇవన్నీ కొంతమందికి మంచిగా అనిపిస్తుంది, సరేనా. అయితే దాంట్లో మీకు సర్జరీతో వచ్చే రిస్క్ లేదు కదా. సో మసాజ్ చేయించుకుంటానే నాకు మంచిగా అనిపిస్తుంది అంటే కాదని ఎందుకు అనాలి? దాంతో మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, రిస్క్స్ చాలా మినిమల్. మీరు కడుపులో ఏమి వేసుకోవడం లేదు, సో మీకు రిస్క్స్ అవన్నీ చాలా తక్కువ. సో ఎవరికైనా అది మంచిగా అనిపించి నేను చేయించుకుంటాను అంటే తప్పులేదు, సరేనా. కాకపోతే దీంతో మీ కార్టిలేజ్ పెరిగిపోయింది, మీ అరుగుదల తగ్గిపోయింది, మీకు 20 ఏళ్ళు తక్కువయ్యాయి అంటే అది విచిత్రం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.